హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాంబార్ పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సొరకాయ, ములక్కాయ, టమాటా, బంగాళదుంప, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. అలాగే వంకాయలు కూడా ఉండాలి కదా, 3 వంకాయలు అయితే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ముందుగా పప్పుని ఒక 3 విజిల్స్ వచ్చిన దాకా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకున్నాను, కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్. సాంబార్కి ఇవన్నీ రెడీ చేసుకొని పప్పు రుబ్బేసుకొని ముక్కలు వేసుకొని ఒక విజిల్ వచ్చిన దాకా ఉంచుకొని చింతపండు పులుసు పోసుకుని ఉంటే సాంబార్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. వైట్ రైస్లోకి, ఇడ్లీలోకి అన్నిట్లోకి కలిసి వస్తుంది. ఇష్టంగా కూడా తింటారు ఫ్రెండ్స్. తాలింపు కొద్దిగా వేగాక ముక్కలన్నీ వేసేద్దాం ఫ్రెండ్స్. ఆవాలు చిట్టుపట్టమంటున్నాయి కదా, కరివేపాకు వేసుకున్నాం, కొంచెం ఇంగువ వేసుకున్నాం ఫ్రెండ్స్. పప్పులో ఇంగువ వేస్తే కడుకొబ్బరం లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అన్నీ వేసేసుకుందాం. ముందుగా ఉల్లిపాయలు వేస్తున్నాను. ముక్కలన్నీ వేసేసి కలుపుకొని ఉప్పు కారం వేసేసుకొని కుక్కర్లో వేసేసుకోవటం ఫ్రెండ్స్. కారం, ఉప్పు, పసుపు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. వేసి ఒకసారి బాగా కలిపేసి కొంచెం పచ్చివాసన పోయిందాక నుంచి పప్పులో వేసేసి ఒక విజిల్ వచ్చిందాక పెట్టుకుంటే సరిపోతుంది. ఈలోగా పప్పు రుబ్బుకున్నాం ఫ్రెండ్స్. ఇలాగే ఉంచి ముక్కలు వేసేసుకోవచ్చు, కాకపోతే ఇంకా మెత్తగా రుబ్బితే బాగుంటుందని పప్పు రుబ్బేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ముక్కలన్నీ పప్పులో వేసేసి ఒక విజిల్ పెడదాం ఫ్రెండ్స్. ఇలా కూడా ఉండవచ్చు, కొంచెం నీళ్లు పోసి ముక్క మెత్తబడిన దాకా ఉడికించి చింతపండు పులుసు పోయొచ్చు, కానీ త్వరగా అవ్వాలంటే కుక్కర్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. గ్యాస్ కూడా ఆదా అయింది. ఎక్కువసేపు ఉడికించే కంటే ఒక విజిల్ వస్తే గ్యాస్ కూడా మిగిలిద్ది కదా ఫ్రెండ్స్. ముక్కలన్నీ వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టి ఒక విజిల్ వచ్చిందాక స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టేసాను ఫ్రెండ్స్. ఒక విజిల్ వచ్చిందాక వెయిట్ చేద్దాం. ఈలోగా చింతపండు శుభ్రంగా పిసికి రసం తీసుకుందాం. ఈ రసం తీసి ఈ కడాయిలో నూనె కొంచెం ఉంది, నూనె కారం ఉప్పు కొద్దిగా ఉంది కాబట్టి ఈ పులుసు దీంట్లో పోసేసుకుందాం. మొత్తం కడిగేసి పోసేద్దాం ఫ్రెండ్స్. తర్వాత దేన్ని వేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు అన్ని రేట్లే, ఏది కొనాలన్నా రేట్లే కాబట్టి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకొంచెం వాటర్ పోసి పిసికి దాంట్లో పోసుకుంటాం ఫ్రెండ్స్. చింతపండు చక్కగా పులుసు తీసేసాం ఫ్రెండ్స్. ఈ కళాయిలో నూనె ఇదంతా తుడిచేసుకుంటే ఒక విజిల్ వచ్చిన తర్వాత పప్పులో వేసేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. విజిల్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక విజిల్ వచ్చిందంటే ఆపేస్తాను. అసలే గ్యాస్ కరువులు వచ్చినాయి కాబట్టి దొరకట్లేదు కదా, మనం కూడా కొంచెం వంటలు ఎలా చేయాలో అవి చేసుకున్నామంటే మనకి నెల మొత్తం మీద ఒక 5 రోజులు గ్యాస్ అన్న కలిసి వచ్చింది కదా ఫ్రెండ్స్. పది నిమిషాలు అయ్యే వంట 5 నిమిషాలు అయిపోద్ది. 5 నిమిషాలు గ్యాస్ మిగిలినట్టే కదా. ఒక విజిల్ వచ్చింది ఫ్రెండ్స్, ఆపేసుకుంటున్నాను. సరిపోయిన తర్వాత చింతపండు పులుసు పోసి మరగనిస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. సాంబార్ పొడి అయితే లేదు, చేసింది లేదు, లేదంటే ఎన్టీఆర్ సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మా ఇంట్లో సాంబార్ పొడి లేదు కాబట్టి మామూలుగా ఇలా చేసేస్తున్నాను. ఇది కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఆవిరిపోయింది ఫ్రెండ్స్, మూత తీసి చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఒక విజిల్ వచ్చిందా పెట్టాను, మొక్క చక్కగా ఉడికిపోయింది. ఇంకా ఇంకొక విజిల్ పెట్టామంటే ఈ మొక్కలు మనకి మొత్తం పప్పు అయిపోతాయి ఫ్రెండ్స్. ముక్కలాగా ఉండాలంటే అలాగే ఉంచాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసేద్దాం. ఇందాక కళాయిలో పోసాను కదా, అదే మనకి ఎంత కావాలో అంత పులుపు తీసుకొని పోసుకోవాలి.
ఈ నెలలో ఇదే ఫ్రెండ్స్ చేయటం. నెలకు ఒకసారి చేస్తాను సాంబారు, అది తినాలనిపించినప్పుడే. అన్ని వెజిటేబుల్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ వెలిగించి కొంచెం మరగనిస్తే సాంబార్ రెడీ అయిపోతుంది. సాంబార్ పొడి ఉంటే సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు, కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే మామూలుగా సింపుల్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకున్నాను. కొద్దిగా ఈ చింతపండు పులుసు పోసాం కదా, కొంచెం తెరలు ఇస్తే సరిపోతుంది. సాంబార్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతమందికి సాంబార్ ఇష్టమో కామెంట్ పెట్టండి. చిక్కని సాంబార్ ఫ్రెండ్స్. దీంట్లో పులుపు ఎక్కువ అయితే చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు. నేను ముందే తక్కువ వేస్తాను కాబట్టి నాకు అవసరం లేదు ఫ్రెండ్స్. పప్పు అయితే సూపర్గా వచ్చింది. ఉప్పు కూడా, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే అన్నంలో పెట్టేస్తున్నాను. అన్నం అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను. వేడి వేడి సాంబార్ వేసుకొని తింటమే ఫ్రెండ్స్. ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయి. దీంట్లో అప్పడాలు వడియాలు కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ములక్కాయలు ఉన్నాయి, బంగాళదుంపలు ఉన్నాయి, వంకాయ ముక్కలు ఉన్నాయి, క్యారెట్లు ఉన్నాయి. అయ్యే సరిపోతాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసా ఇంకా అన్నం పెట్టుకొని నేనైతే తినబోతున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి రుచిగా, సంతోషంగా. నాకు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్.